ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ నగరంలో ఇవాళ ఒక విషాదకరమైన ఇన్సిడెంట్ జరిగింది. అసలేం జరిగిందంటే, హానుకా అని ఒక జూయిష్ ఫెస్టివల్ ఉంటది. ఈ ఫెస్టివల్ మన దీపావళి లాగానే వాళ్ళు గూడా వింటర్ సీజన్‌లో 8 రోజులు 8 డేస్ జరుపుకుంటారు. అందులో డే 1 మొదటి రోజే బాండీ అనే బీచ్ దగ్గర ఒక ఇద్దరు తీవ్రవాదులు షూటింగ్ చేశారు. ఇది ఆదివారం సాయంత్రం సిడ్నీలో డిసెంబర్ 14 రోజున జరిగింది. తీవ్రవాదులు ఇద్దరైనా అందులో ఒక అతను చనిపోగా, ఇంకొక అతన్ని 43 ఏళ్ల వయసున్న అహ్మద్ ఇంకొక గన్‌మ్యాన్‌ని ఆపి, ఈ వీడియోలో మీరది చూడొచ్చు. ఎలా ఆ గన్‌మ్యాన్‌ని ఆపాడు, ఎలా కంట్రోల్ తీసుకున్నాడు, ఎలా చాలా మందిని సేవ్ చేశాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరి వల్ల 11 మంది పైగానే చనిపోయారు. అందులో ఒక అతను మామూలుగా చనిపోగా, ఇంకొక అతని నుంచి గన్ లాక్కుని మరీ సేవ్ చేశాడు. చాలా హీరో కదండీ! ఇది ఎంత సాడ్ అంటే, మనం దివాళీ ఎలా జరుపుకుంటామో, అలాగే హానుకా ఈవినింగ్ ఫస్ట్ రోజు జూయిష్ వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ సెలబ్రేషను. చెడు నుంచి మంచి గెలవడం కోసం మనం దివాళీ ఎలా రిప్రజెంట్ చేసుకుంటామో, వాళ్ళు గూడా అంతే. అలా ఒకరోజు 8 రోజుల్లో ఒకరోజు అలా సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని ఈళ్ళిద్దరూ కలిసి టార్గెట్ చేసి చాలామందిని టార్గెట్ చేసి చంపేశారు. విచ్ ఈజ్ చాలా సాడ్ విషయము. సో, ఇంకా క్లియర్‌గా చూడాలంటే, ఈ ఒక తీవ్రవాది పిక్చర్ మీరిక్కడ చూడొచ్చు. ఇతనే బ్యాడ్ గై. అసలు పని పాట లేకపోతే ఇతను హీరో అండి. చాలా పెద్ద హీరో. చాలా మందిని సేవ్ చేశాడు. అందరూ మెచ్చుకుంటున్నారు. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గూడా ఖండించారు ఎక్స్‌లో.